ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారుమనసు పొందితినని ఎడల అతని క్షమింపవలెనను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లూకా సువార్త 17వ అధ్యాయం కనుక మనం చూస్తే మరి యేసయ్య తన శిష్యులతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య యొక్క టీచింగ్స్ అన్నీ కూడా ఎక్కువగా శిష్యులతో చెప్పడం మనం చూస్తున్నాం. వారు ఏకాంతంగా ఉన్నప్పుడు, ప్రభుతో గడుపుతూ ఉన్నప్పుడు మరి అనేకమైన విషయాలు యేసయ్య శిష్యులకి నేర్పిస్తూ వచ్చారు. వాటిలో భాగంగా అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతని క్షమించు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరులు ఒకవేళ తప్పు చేస్తే కనుక దాన్ని గద్దించండి. అతడు మారు మనసు పొందితే కనుక క్షమించండి అని శిష్యులకి టీచింగ్ ఇవ్వడం, మనం వారికి నేర్పించడం మనం చూస్తూ ఉన్నాం. సో మన వ్యక్తిగత జీవితంలో కూడా వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. మీరు మారు మనసు పొంది మరి చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ మనం పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ కాము అని వాక్యం చాలా స్పెసిఫిక్గా చెప్తుంది. చంటి బిడ్డల్లాగా చిన్నపిల్లల్లాంటి మనస్తత్వం మనకు వచ్చినప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. అప్పుడు మనం పరలోక రాజ్యానికి ఎలిజిబుల్ అని వాక్యం చెప్తుంది. చిన్నపిల్లలకు ఉన్న లక్షణం ఏంటి అని మనం చూస్తే కనుక వాళ్ళు ప్రతీదీ క్షమిస్తారు. ఎవరి మీద గ్రడ్జ్ పెట్టుకోరు. ఎవరి మీద వాళ్ళకి హేట్రెడ్నెస్ అనేది ఉండదు. కోపం అనేది ఉంచుకోరు. ప్రతి వారిని క్షమిస్తూ ఉంటారు. సో సేమ్ అలాగే యేసు శిష్యులకి చెప్తా ఉన్నారు. ఎవరైనా తప్పు చేస్తే ఒకే రోజు 7 సార్లు తప్పు చేసి 7 సార్లు మారు మనసు పొందాను, నన్ను క్షమించమని అడిగితే కనుక నో డౌట్ ఖచ్చితంగా నువ్వు క్షమించాలి అని యేసయ్య నేర్పించడం మనం చూస్తా ఉన్నాం. సో వాక్యం మనం చూస్తే క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు అని వాక్యం చెప్తుంది. సో పరలోక రాజ్యానికి మనం ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఎంతన్నా మనల్ని గాయపరచని, మనల్ని ఎంత గాయమైన మనకి చేయని, కానీ మనం క్షమించాలని యేసయ్య చెప్తా ఉన్నారు. ఆల్రెడీ మరి మనం చూస్తే క్రైస్తవ్యము ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ కదండి. భారతదేశంలో మనం చూస్తే మన పితరులు క్రైస్తవ్యం అంటే దిస్ ఈజ్ వాట్ ఇస్ క్రిస్టియానిటీ, చాలామంది ద్వేషిస్తూ ఉన్నారు, కానీ క్రైస్తవ్యం అంటే ఇది అనేది మరి చూపిస్తూ వచ్చారు. మరి గ్రహం స్టెయిన్స్ గారి వైఫ్ కానీ, తర్వాత మరి రీసెంట్గా చనిపోయిన ప్రవీణ్ పగడాల గారి వైఫ్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంతో దుర్మార్గంగా గ్రహం స్టెయిన్స్ గారిని, ఆయన 2 బిడ్డల్ని మరి చంపేసినప్పుడు వాళ్ళు క్రైస్తవ్యం అంటే ఏంటి, దాని మూలం ఏంటి, ప్రభు ఏం నేర్పిస్తున్నాడు అనేది సమాజం విస్తుపోయేలాగా మరి దే హ్యావ్ ఇంపాక్టెడ్ సమాజాన్ని వారు ప్రభావితం చేయగలిగారు. సో మన వ్యక్తిగత జీవితంలో కూడా క్రైస్తవుడు అనంటే కోపం ఉంచుకునేవాడు కాదు, క్రైస్తవుడు అంటే గ్రడ్జ్ పెట్టుకునేవాడు కాదు, క్రైస్తవుడు అంటే ద్వేషించేవాడు కాదు. క్రీస్తుకు లాంటి మనస్సు. మనం ఈ 2026లో మన మనసుతో అయితే మనం ఇతరులను క్షమించడం చాలా హైలీ ఇంపాసిబుల్. ఒకసారి క్షమిస్తాం, 2 సార్లు క్షమిస్తాం, 3వసారికి మనకి విసుగొచ్చేస్తుంది, వాళ్ళని వదిలిపెట్టేస్తాం, వాళ్ళ మీద కోపం పెట్టేసుకుంటాం. కానీ మనం ఈ 2026లో ప్రార్థన చేసుకుందాం. వాక్యం చెప్తుంది, క్రీస్తునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అని. సో యేసయ్యలాంటి మనస్సు, యేసయ్యలాంటి హృదయం అనుకుంటే ఆయన మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడో, ఎన్నిసార్లు మనం ఆయన గాయపరుస్తున్నా ఎంతో ప్రేమతో ఆయన మనల్ని ఎంతగా దగ్గర తీసుకుంటున్నాడో, సేమ్ అదే ప్రేమను మనం కూడా ఇతరులకి కనపరచగలుగుతాం. మన ద్వారా వీ కెన్ రిఫ్లెక్ట్ క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్. మన జీవితాల ద్వారా క్రీస్తుని మనం ప్రతిబింబింప చేయగలుగుతాం. ఈ వాక్య భాగం మన జీవితాల్లో నెరవేర్చుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.